వెల్ఫేర్ స్కూల్ బిల్డింగ్ అవి నేను కట్టించిన. ప్రతి మండలానికి మోడల్ స్కూల్ తీసుకొచ్చినాం, ప్రతి మండలానికి కేజీబీ స్కూల్ తీసుకొచ్చినాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నేనున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకొని వచ్చిన. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏదైతే ఇందిరమ్మ పాలన అందించిండో, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ పెన్షన్లు కానీ, ఇందిరమ్మ రుణమాఫీ కానీ, మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఏదైనా కూడా 104 కానీ 108 కానీ ఏది ఇచ్చినా కూడా కాంగ్రెస్ ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆత్మ మన రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్నలో కూడా రాజశేఖర్ రెడ్డి ఆత్మ తొలినాక ఇవాళ పాలన తీసుకొని మరి నేను ఒక్కటే మీకు చెప్తున్నా, 2 సార్లు ఓడిపోయినా కారణాలు ఏమని ఉండొచ్చు, కానీ 3వసారి మాత్రము లోకల్లో గెలిచిన ఎమ్మెల్యే ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఆయన అంటున్నాడు, నేను సంవత్సరం ఇది చేసిన. కరోనా వచ్చిన కరోనాలో నేను నా భార్య మొత్తం వికారాబాద్ సేవ చేశామని చెప్పారు. ఎవరికన్నా సేవ చేసినట్టు ఆయన చూపిస్తే ఎన్టీఆర్ చౌరసగడన ఒక్కరికన్నా మందులు గిట్టిపించినట్లు ఉంటే ఆయన కానీ ఆయన భార్య కానీ, నేను వికారాబాద్ ప్రజలకు నేను చెప్తున్నా, ఆయన ఆపరేషన్లు చేసిన ఆపిలా ఎమ్మెల్యే ఉన్నా కూడా బుధవారం ఆపరేషన్లు చేసి వెళ్తున్నాడు కదా. ఎప్పుడన్నా డెలివరీకి మహిళలు వస్తే నార్మల్ డెలివరీ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయేమో ఆ డాక్టర్లు చెప్పమని చూద్దాం. ఎవరికన్నా 1000 రూపాయల ఫీజు తక్కువ చేసినట్టుంటే, ఈ 20 ఏళ్ళన్నా తక్కువ చేసినట్టుంటే ఆ డాక్టర్లు చెప్పమనండి. డబల్ డిగ్రీ చేసిన డాక్టర్ డబల్ డిగ్రీ చేసిన అని చెప్పుకుంటాడు. డబల్ డిగ్రీ చేసిండు, మంచిగా చదువుకున్నాడు, ఏదో చేసుకొని ప్రాంతానికి ఎంతో మరి మైనార్టీ స్కూల్లో ఏమవుతున్నాయో 32 స్కూల్ అప్గ్రేడేషన్ చేయించిన మైనార్టీ పిల్లలు ఆడపిల్లలు చదువు పనిచేస్తున్నారని, కానూరు పోతున్నారు, సదాశివ పెట్టిపోతున్నారని మైనార్టీ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిన. లెక్చరర్లు లేకపోతే సొంతంగా పైసలను పెట్టి లెక్చరర్లను నడిపించిన. ఈ ఆనంద్లో డబల్ డిగ్రీ చేసిండు, చదువుకున్నాడు ఉన్నాడు, వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. కేసీఆర్ కు దగ్గర ఉన్నాడు అనుకున్నాం, కేటీఆర్ కు దగ్గర ఉన్నాడు అనుకున్నాం. ఏరోప్లేన్ లో పోతుంటే ఫోటో దిగి పెట్టాడు, ప్రెస్ మీట్ లో కూర్చుంటే ఫోటో దిగి పెట్టాడు. కానీ 1 రూపాయి ఈ ప్రాంతంలో తెచ్చి అభివృద్ధి చేసిన దళిత బంధు కార్యక్రమాలు చూస్తున్నారు. ఎవరైతే ఆయన చుట్టాలున్నారో ఆయనకి ఇస్తున్నాడు. మీ ఇంట్లో పోతే మీ కష్టాల్లో మీ సుఖాల్లో మీ నా భార్య చనిపోయినా కూడా నా పిల్లలను ఒంటరిగా ఇచ్చేసి నా కొడుకులు ఇంట్లో ఉపయోగించి నేనంతా చెబుతున్నాను. ఇది కాదా కదా, ఈ విధంగా చెబుతున్నా. మన నేను కావన్నా, పేదలు నేను కావన్నా, లేకుంటే పేదలను పట్టించుకోకుండా ఉండే ఎమ్మెల్యే కావాలా? మీరే ఆలోచన చేయండి. ఆలోచన చేసి 2 సార్లు మోసపోయినాం, 3వసారి
ఈ దేశంలో ఎవరైనా చూటా ఉన్నాడంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చూటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వచ్చినాక నా కొడుకు కానీ నా బిడ్డ కానీ అవినీతి చేస్తే ఏం చేస్తా అని చెప్పిండు. ఇవాళ మొత్తం కుటుంబం అవినీతి చేస్తున్నారు, మంత్రులు అవినీతి చేస్తున్నారు, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు, జడ్పీటీసీలు అవినీతి చేస్తున్నారు, ఆఖరికి ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవినీతికి పాల్పడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మొన్నటి మొన్న మీ అందరికీ తెలుసు. 1 ఎకరం భూమి తండ్రిని సక్సెషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న కలెక్టర్ నిఖిల మేడం 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. 10 లక్షల రూపాయలు తీసుకున్న సక్సెషన్ మొత్తం అవినీతి మాయమైపోయింది. మరి అవినీతి చేసే ప్రభుత్వం కావాలా, అవినీతి చేసే సీఎం కావాలా, ప్రజల కోసం కష్టపడే మన రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ అన్న మన ముఖ్యమంత్రి అవుతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి కళాకారులు ఏవైతున్నారో ఇందిరమ్మ రాష్ట్రం రావాలనేది ఏదైతున్నదో ఆ రాష్ట్రం తప్పకుండా వస్తుంది. ప్రతి ఇంటికి మరి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో హత్యలు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు తెలుసు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 79 రోజులు మనం పెట్టాం, టెంట్ మనం వేసాం, భోజనం మనం పెట్టాం, వాళ్ళకి అన్ని విధాల మద్దతు తెలిపినాం. 79 మంది చచ్చిపోయిన ఆర్టీసీ కార్మికులు. ఇంటర్మీడియట్ పిల్లలు, చదువుకునే పిల్లలు విద్య పేపర్లు కేటీఆర్ వాళ్ళ దోస్తుకి ఇస్తే మంచి చదువుకున్న పిల్లలకు 0 వస్తే 29 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో 10,000 మంది రైతులు చచ్చిపోయింది. ఏడాదికి 1000 చొప్పున 10,000 మంది చచ్చిపోయింది. 317 జీవో తీసుకొచ్చి టీచర్లను తీసుకొని వస్తే ఆ టీచర్లు 30 మంది టీచర్లు చచ్చిపోయింది. 300 జీవోలు. మరి అదేవిధంగా డిఎస్సి రేవంత్ రెడ్డి గారు మాట్లాడటప్పుడు చెప్తాడు. డిఎస్సి విషయం రేవంత్ రెడ్డి గారు మాట్లాడటప్పుడు చెప్తాడు. తప్పకుండా ఈ 317 జీవ సంగతి కానీ, మరి అదేవిధంగా డిఎస్సి సంగతి కానీ మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పెడతాము. మరొకసారి ఈ రోజు పెద్ద ఎత్తున కొండరెడ్డి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రమేష్ గారి నాయకత్వంలో, మన సురేష్ గారి నాయకత్వంలో, షరీఫ్ గారి నాయకత్వంలో ఈ రోజు పెద్ద ఎత్తున భారీ చరిత్రలు వాళ్ళ పదవులు వద్దంటున్నారు, వాళ్ళకి ఏ పోస్టులు వద్దంటున్నారు, ఏ విషయం వద్దంటున్నారు. మేము వస్తున్నాం పనిచేస్తామంటున్నారు. మరి వారు ఇంత పెద్ద మనసుతోని మన పార్టీలకు వచ్చినందుకు గౌరవాన్ని ఎక్కడ తక్కువ చేయకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున గౌరవిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ నెల 30 తారీఖు ఎన్నికలు ఉన్నాయి. దయచేసి మీకు చెప్తున్నా 30 తారీఖు అనే ఎన్నికలు ఉన్నాయి. కేసీఆర్ కుటుంబం దగ్గర, మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే దగ్గర 2 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉండే. ఇలా 300 ఎకరాల భూమి సంపాదించారు. కేసీఆర్ పోయి చెప్పినట్ట టికెట్ నాకు ఈ పైసలతో నేనే చేసుకుని వస్తా అని చెప్పినట్టే అంతగానం డబ్బు సంపాదించారు. డబ్బిచ్చే కార్యక్రమం ఉంటుంది, అందించే కార్యక్రమం ఉంటుంది. ఎన్ని ఉన్నా ఏమున్నా పైసలు మన నెత్తి మీద 1,25,000 మన అప్పు మనం తీసుకుంటున్నామని వాళ్ళు ఇచ్చే 5,000 కానీ 10,000 కానీ తీసుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయాలని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ, మరి మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున హాజరైన వికారాబాద్ ప్రజానికానికి, మరి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ అభిమానులకు, వికారాబాద్ ప్రాంత ప్రజలకు మన